నమస్తే అండి. యా బంగారం రేట్లు విపరీతంగా అంటే బంగారం గురించి మాట్లాడాలి అంటే కూడా భయపడే విధంగా బంగారం రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుడైతే చూస్తూ ఉండిపోవడమే తప్ప కొనాలి అనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. ఏంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? సో మీరన్నది నిజం. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు బంగారం అట్లీస్ట్ అఫోర్డబుల్ ఉండింది లాస్ట్ ఇయర్. ఒక జనవరి ఫిబ్రవరి వరకు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 40% పెరిగింది. ఈ సంవత్సరం ఆల్రెడీ దగ్గర దగ్గర 60% పెరిగింది. 70-80 వేల నుంచి ఇప్పుడు 1,20,000 దాటేసింది కంఫర్టబుల్ గా. ఇంత ఫాస్ట్ అంటే రైజ్ అవ్వడం కూడా నార్మలే. 7-8% మామూలుగా. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ 2024 వరకు చూసుకుంటే ఇంత ఫాస్ట్ గా రైజ్ అయ్యేది కాదు. 6-7% యావరేజ్ గా పెరిగేది సంవత్సరానికి. బట్ ఈ నియర్లీ 1.5 ఇయర్ లో దగ్గర దగ్గర 100% పెరిగింది. ఇంత అనేది అన్యూజువల్. ఇట్లాంటి మూవ్స్ ఒక లాస్ట్ 60-70 సంవత్సరాల బంగారం ధరల హిస్టరీలో చూసుకుంటే ఒక 2-3 సార్లు మాత్రమే జరిగాయి. సో మీరు ఇప్పుడు అడుగుతానికి ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయంటే ఇది ఇది ఎందుకు జరగడం అనేది మన ఇండియన్ మార్కెట్ల కన్నా కూడా బయట ప్రపంచ మార్కెట్లో ఉన్న పరిస్థితుల వల్ల తప్ప మన డొమెస్టిక్ గా డిమాండ్ పెరగడమో లేకపోతే వేరే ఏదో అంటే లోకల్ కారణాలు అయితే కాదు. ఇక్కడ మనం చూసుకుంటే మేజర్ గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా అంటే తక్కువగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే గ్లోబల్ గా ఇన్వెస్టర్లు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తాయంటే మంచి రిటర్న్స్ ఇచ్చే యాసెట్ వైపు మల్లుతాయి. అది బంగారం అయింది ఈ టైంలో. సో అందుకోసమే మనం చూసుకుంటే ఇంత ఫాస్ట్ గా పెరిగింది అనమాట బంగారం. అండ్ దాంతో పాటు ఇంకొకటి సైమల్టేనియస్ గా ఏంటంటే డాలర్ అనేది వేరే కరెన్సీస్ కి చూసుకుంటే లాస్ట్ 1.5 ఇయర్ లో వీక్ అయింది. ఎందుకంటే డాలర్ వీక్ అయినప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ మన దగ్గర ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ అలాగే వేరే కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ కూడా డాలర్ ని పక్కకు తప్పించి బంగారం అనేది సేఫ్టీ హెడ్జ్ గా కొనడం మొదలు పెట్టారు. మామూలుగానే ఇన్వెస్టర్లు మళ్ళీ వినియోగదారులు ఎవరైతే బంగారం అవసరం ఉందో పెళ్లిళ్లకు పండుగలకు ఆ ఫంక్షన్లకి మనం కొంటా ఉంటాము. అలాంటి డిమాండ్ కాకుండా అడిషనల్ గా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనడం వల్ల మార్కెట్ లో అవైలబిలిటీ కన్నా డిమాండ్ పెరిగిపోయింది. ఈ డిమాండ్ పెరగడం తోటి కొత్తగా ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే ఇంతకు ముందు ఓన్లీ ఇప్పుడు రెండు ఉన్న చోట బికాస్ బంగారం పెరుగుతుంది కాబట్టి సడన్ గా ఎవరైతే స్పెక్యులేటర్లు ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వేరే యాసెట్స్ లో ఈక్విటీలో కానివ్వండి బాండ్స్ లో అక్కడ రిటర్న్స్ మంచిగా రావట్లేదు ఈ టైంలో అని చెప్పి వాళ్ళు కూడా ఇటు బంగారం వైపు మళ్ళీ అటు ఈటీఎఫ్ లో కానీ ఆర్ బంగారం ఫిజికల్ గా కానీ ఆర్